నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అన్నింటా అగ్రగామిగా రాష్ట్రం, పారదర్శకంగా పథకాల అమలు. గడప గడపకు మన ప్రభుత్వం ముగింపు సభలో వెల్లడించిన మంత్రి బొత్స. అతి వేగంగా నడిపినా, మద్యం సేవించి వాహనం నడిపినా కఠిన చర్యలు తప్పవు. నూతన సంవత్సరం వేడుకల సమయంలో యువతను హెచ్చరించిన జిల్లా ఎస్పీ దీపిక. ప్రేక్షకుల ఆనందమే పరమావధిగా వాజీ ఛానల్ నిర్వహిస్తున్న మెగా హౌసీ ఆడేందుకు 1000 కళతో ఎదురు చూస్తున్న వాజీ ప్రేక్షకులు. విజయనగరం వచ్చిన అత్యాధునిక అమృత్ భారత్ రైలు. ప్రమాదరహిత ప్రయాణం భారతీయ రైల్వేలతోనే సాధ్యం అన్న ఎమ్మెల్సీ రఘువర్మ. ఇక వివరాలకు వెళ్తే ఈరోజు బొబ్బిలి మండలం పక్కి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం నియోజకవర్గ స్థాయి ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొబ్బిలి శాసనసభ్యులు సెంబంగి వెంకట చిన్నప్పనాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జనరంజకంగా పాలిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజల ముంగిట్లోకి సేవలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా అనేక మంది వారికి తెలియపరచడం జరిగింది. ఆ తెలియపరిచినటువంటి విషయాలన్నీ కూడా వారు క్రోడీకరించుకొని ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలు అనేటువంటి ఒక 9 నవరత్నాలుగా పేరుగాంచి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఇదివరకు నాయకులు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎన్నికల వరకు వచ్చి దాని తర్వాత నెట్లోకి కూడా తీసినటువంటి నాయకులు మనం చూసాం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ నవరత్నాలు అనేటువంటి ఈ మేనిఫెస్టోని ఒక బైబిల్ గానో లేకపోతే ఒక ఖురాన్ గానో ఒక భగవద్గీత గానో దాన్ని భావించి ఈరోజు కూడా ప్రతి నాయకుడి దగ్గర కానీ, ప్రతి మంత్రి గారి సమస్యల్లో కానీ, ప్రతి ఉద్యోగి కానీ, ప్రతి డిపార్ట్మెంట్ కానీ వాటిని తూచా తప్పకుండా పాటించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా దాదాపు అవకాశం అండి 20 సంవత్సరాల నిధులతో నేను పరిపాలిస్తాను. నీ కార్యక్రమం నువ్వు ఎందుకు మరి గత 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? అందులో 14 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? అప్పుడు ఏమైంది వ్యసనం? అప్పుడు ఏమైంది నీ అనుభవం? ఏమైంది చెప్పాలంట. మళ్ళీ ఇంకోసారి ఇస్తారంట తొగదమ్మా అంటూ ఇప్పుడు చేస్తాడు. సంవత్సరాలు నీ తొగదమ్మ అక్కర్లేదు, నీ అనుభవం అక్కర్లేదు. ఇప్పుడు చేస్తున్న ఈ పరిపాలన అంటున్న ఈ సంక్షేమం చాలు, మా గౌరవాలు పెరుగుతున్నాయి అని చెప్పండి. మాల్దా నుండి బెంగళూరు వెళ్లే అమృత్ భారత్ రైలును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆ రైలు ఈరోజు విజయనగరం రైల్వే స్టేషన్కు వచ్చింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు రఘువర్మ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఏదైనా ఒక దేశ అభివృద్ధి విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలపైన ఆధారపడి ఉంటాయని తెలియజేశారు. నిజమైన దేశభక్తి కలిగినటువంటి ప్రభుత్వం ఈ 3 అంశాలపైన దృష్టి సారిస్తుందని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ హాయంలోని దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి చెందాయని తెలియజేశారు. మన దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వేలని, సౌకర్యవంతమైన ప్రయాణం, ప్రమాదరహిత ప్రయాణం భారతీయ రైల్వేలతోనే సాధ్యమని తెలియజేశారు. అటువంటి రైల్వేను ఆధునీకరించి పేద ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని తెలియజేశారు. అమృత్ భారత్ రైలు విషయంలో నరేంద్ర మోడీని అభినందించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ ఈ అమృత్ భారత్ నాన్ ఏసీ ఎక్స్ప్రెస్ రైలు పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ఛార్జీలతో ప్రయాణం సుగమం చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రైలు నడుస్తుందని, ఈ రైల్లో మొత్తం 22 బోగీలు ఉంటాయని, అందులో 8 బోగీలు పూర్తిగా సాధారణ జనరల్ బోగీలని,
12 బోగీలు రిజర్వేషన్ కంపార్ట్మెంట్లని, మిగిలిన 2 బోగీలు ఇంజన్లని. కావున ప్రజలందరూ తమ ప్రయాణానికి సురక్షిత సుగమ్యం కోసం ఈ అమృత్ భారత్ రైలును ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. చాలా ట్రైన్లు వచ్చాయి దేశంలో, మరి ఈ ట్రైన్కే ఎందుకు ఇంత ప్రత్యేకత? ప్రతి స్టేషన్లో కూడా ఈ ట్రైన్ ఆగే ప్రతి స్టేషన్లో కూడా మన అందరినీ కూడా ఇంత సంతోషంగా అందరినీ కలిపి స్వాగతం ఎందుకు తెలియజేస్తున్నాం? ఇంతకుముందు కూడా చాలా కొత్త ట్రైన్లు వచ్చాయి, కానీ స్వతంత్రం వచ్చిన తరువాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయితే, ఈ స్వతంత్రం వచ్చిన తరువాత రైల్వే శాఖలో అతి పెద్ద ప్రక్షాళన జరిగి పేదవాడికి, సాధారణ ప్రయాణికుడికి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో ప్రయాణించేందుకు వీలుగా ఈ అమృత భారత్ ట్రైన్ని డిజైన్ చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఆ కళను నెరవేర్చిందని చెప్పి నేను ఈ అమృత్ భారత్ ట్రైన్ కేవలం సామాన్యుల కోసమే ప్రవేశపెట్టేటప్పుడు నేను చాలా సంతోషించాను. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో చాలా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. అదేవిధంగా వాళ్ళ తాలూకా ఐడెంటిటీని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ సామాన్య ప్రజల కోసం, సామాన్యుల తాలూకా కష్టాలు తెలుసుకొని మరి ఏ ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుందో ఆ ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని చెప్పి నా తాలూకా అభిలాష. ఈ రోజుని ఈ అమృత్ భారత్ ట్రైన్లు అయితే అవనివ్వండి, వందే భారత్ ట్రైన్లు అయితే అవనివ్వండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇక్కడ తీసుకొని ముందుకు వెళ్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ రోజున ఎవరు కూడా డబ్బుకు ఆలోచించట్లేదు, సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం కోసం ఆలోచిస్తున్నారు. అటువంటి సౌకర్యవంతమైన ప్రయాణం ఏ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందించగలతో అది ముందు కూడా. గత 28 సంవత్సరాలుగా వాజీ ప్రేక్షకులను ఆనందింపజేస్తున్న వాజీ మెగా హౌసీ కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. వాజీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, వాజీ మెగా హౌసీ ఈరోజు రాత్రి 9 గంటలకు 11వ నెంబర్ ఛానల్లో ప్రసారం కాబడుతుంది. హౌసీ టికెట్లో ఉన్న నెంబర్లను పెన్సిల్తో మాత్రమే రౌండప్ చేయాలి. ఫుల్ హౌసీ పూర్తయిన వారు ఇప్పుడు ఫోన్ చేయవలసిన అవసరం లేదు. ఫుల్ హౌసీ పూర్తయిన వారు తమ టికెట్లను జాగ్రత్త పరుచుకోవాలి. టికెట్ వెనుక భాగంలో ఎస్టీబీ నెంబర్ రాయాలి. హౌసీ పూర్తయిన వారు ఎప్పుడు ఎన్రోల్ చేసుకోవాలో మీకు స్క్రోలింగ్ ద్వారా తెలియజేస్తాం. ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వారే లక్కీ డ్రాలో అర్హులు అవుతారు. ఈ నెల 13వ తేదీన రంగోలీ కార్యక్రమం నాడు లక్కీ డ్రా తీయబడుతుంది. డిసెంబర్ 31 రాత్రి వేడుకల్లో యువత అత్యుత్సాహానికి పోయి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని జిల్లా ఎస్పీ దీపిక హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో అర్ధరాత్రి వరకు తాగి వాహనాలు నడపొద్దని, అతి వేగం ప్రాణాంతకమని తెలియజేశారు. ముఖ్యంగా యువతకు పలు సూచనలు ఆమె చేశారు. వేడుకల హంగామాలో ఒళ్ళు మర్చి ప్రవర్తిస్తే వారి భవిష్యత్తును వారే నాశనం చేసుకున్న వారు అవుతారని హెచ్చరించారు. రాత్రి ఎవరైనా తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసులు తప్పవని హెచ్చరించారు. అర్ధరాత్రి ప్రత్యేక తనిఖీలు చేపడతామని, ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించామని తెలియజేశారు. ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. తాగి వాహనాలు నడిపినా, అతి వేగంగా వాహనాలు నడిపినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కేర్ఫుల్గా ఇంకా విత్ ఇన్ లా సెలబ్రేట్ చేసి వాళ్ళని డెఫినెట్గా అపీల్ చేస్తున్నాం. అండ్ ఎవ్రీ ప్లేస్లో మనం బందోబస్తు పెడతాము. స్పెషల్లీ 12 o'clockకి ఏదైతే కొంచెం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చూస్తామో దానికోసం ఎన్ఫోర్స్మెంట్ అన్ని చోట్ల పెడతాము. ఘంట స్తంభం దగ్గర విజయనగరం టౌన్లో కూడా ఏర్పాటు చేస్తాం. ఈసారి ఏదో డిస్ప్లే ప్రోగ్రామ్, ఫైర్వర్క్స్ డిస్ప్లే ప్రోగ్రామ్ ఉండొచ్చు అని కూడా తెలిసింది. సో దానికోసం కూడా బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము. న్యూ ఇయర్కి అయితే మన వైపు నుంచి రెస్ట్రిక్షన్స్ లేవు. అందరు హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకోవచ్చు. మన వే వీ విల్ పెట్రోల్ ద స్ట్రీట్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీబడి సేఫ్. ఎవరైతే లా కింద ఫాలో అవుతారో వాళ్ళని మనం ఏం చేయము. విత్ ఇన్ లా ఉన్న వాళ్ళు, ఇఫ్ యూ ఆర్ బ్రేకింగ్ ద రూల్ బై డూయింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆర్ ఓవర్ స్పీడింగ్, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడమే ప్రధాన లక్ష్యంగా తమ సంస్థ స్థాపించామని
ముస్లిం ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బుఖారీ బాబు పేర్కొన్నారు. ఈరోజు ఆబాద్ వీధిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా పేద విద్యార్థులు చదువుకునేందుకు, పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన సహాయం, నిరుపేద మహిళలకు వివాహం నిమిత్తం సహాయం అందిస్తున్నామని, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చిన్నపిల్లలకు ప్రత్యేక పరీక్షలు, ఉచిత కంటి వైద్యం, వైద్య సహాయం, ఉచిత మందులు పంపిణీ చేపట్టామని ఆయన తెలియజేశారు. చాలా వెనుకబడి ఉన్నారు. మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పేద మరియు అనాథ ముస్లింల విద్య, వైద్య పట్ల మరి వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు విజయనగరం ఆబాద్ వీధి ఉర్దూ స్కూల్ దగ్గర మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. మరి ఈ అనేక మంది ఈరోజు వచ్చి చెకప్ చేయించుకుంటున్నారు. ఈ యొక్క విద్య, అదేవిధంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చేసినటువంటి విద్యార్థులకి మరి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి మరి రాయబోయేటువంటి ఎగ్జామినేషన్స్లో సహకరించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా ఇస్లాం ధర్మం ప్రకారంగా ఖత్నా కార్యక్రమం కూడా నిర్వహించడానికి మరి ముందుకు వెళుతూ ఉన్నాము. మరి ఏదైతే గవర్నమెంట్ పథకాలు, స్కాలర్షిప్లు వస్తున్నాయో దానికి వాళ్ళకి సలహాలు, సంప్రదింపులు చేసి మరి వాళ్ళకి అరేంజ్ చేసేటట్టు కూడా చేస్తూ ఉన్నాము. అలాగే పేద ముసలి వాళ్ళకి కూడా వైద్య ఆరోగ్య సదుపాయాలు కలగజేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. పార్వతీపురం మున్సిపల్ సాధారణ సమావేశంలో 8వ వార్డు కౌన్సిలర్ కోరాడ నారాయణపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో కాపు సంఘం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి 4 రోడ్ల జంక్షన్ వరకు కొవ్వొత్తి ర్యాలీతో నిరసన చేపట్టారు. అనంతరం మధ్య వెంకటేష్ మాట్లాడుతూ మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే మరియు మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించకుండా చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ 1వ వార్డు కౌన్సిలర్ బంగారు రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ జనవరి 2వ తేదీ నుండి ప్రారంభమవుతుందని పార్వతీపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి జగన్నాథరావు తెలియజేశారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన చెప్పారు. నెలకు 72 శిబిరాలు జరుగుతాయని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందులను కేంద్ర డ్రగ్ స్టోర్ నుంచి గ్రామ వార్డు సచివాలయానికి పంపించి అచ్చటి నుండి బాధితునికి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు జరిగేలా అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది కృషి చేయడం జరిగిందని పేర్కొన్నారు. మొత్తం మీద, దేశం మొత్తం మీద కూడా కేసులు పెరుగుతున్నాయి. మరి ఈ కేసులో J1 వైరస్ అనేది సర్క్యులేషన్ లో ఉంది. ఇంతకు ముందు ఏంటంటే చాలా విరలెంట్ వైరస్ ఉండేది, స్ప్రెడ్ అవ్వడం వల్ల మనం కరోనా 2లో చాలా మరణాలు చూసాం. ఇప్పుడు కూడా మనం కరోనాలో మరణాలు తగ్గినప్పటికి కూడా కేసెస్ వస్తున్నాయి. మరి ఎవరికైతే కేసులు అంటే జలుబు కానీ, పొడిదొగ్గు కానీ, అలాగే ఎక్కువగా ఆయాసం లాగా ఉన్నా, ఇటువంటి ఏమైనా లక్షణాలు ఉంటే టెస్టులు చేసుకోవడానికి మా అక్కడ ర్యాపిడ్ టెస్టులు ఉన్నాయి. అలాగే ఎవరికైనా ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే మేము RT-PCR టెస్టులు చేస్తాం. మరి దానికి మెయిన్ మనం సోషల్ డిస్టెన్స్ పాటించడం, అలాగే ముఖ్యంగా మాస్క్ ధరించడం, హ్యాండ్ వాషింగ్ అనేది ఇది మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ప్రజలు కూడా దీన్ని పాటిస్తారని ఆశిస్తున్నాం. ఎవరికైనా లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కి కానీ వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి పండుగ పర్వదినాన్న ప్రేక్షకులకు బహుమతులు అందజేస్తూ అందరి మనల్లో అందుకుంటుంది మీ వాజీ ఛానల్. వాజీ ఛానల్ నిర్వహించే మెగా హౌసీలో బహుమతులు గెలుచుకునే అదృష్టం కోసం ప్రేక్షకులు మిక్కిలి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హౌసీ సీజన్ వచ్చిందంటే చాలు మొత్తం సందడే సందడి. వాజీ ఛానల్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఇంటికి కేబుల్ ఆపరేటర్లు హౌసీ టికెట్లను అందిస్తున్నారు. పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వాజీ ఛానల్ నిర్వహిస్తున్న వాజీ మెగా హౌసీ ఈ ఏడాది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. గత 28 సంవత్సరాలుగా ప్రేక్షకుల మనల్ని పొందుతూ నాణ్యమైన ప్రసారాలు అందిస్తున్న వాజీ ఛానల్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వాజీ మెగా హౌసీ నిర్వహిస్తుంది. మరి కాసేపట్లో
ప్రారంభం కానున్న మెగా హౌసీ ఆడడానికి ప్రేక్షకులు 1000 కళతో ఎదురుచూస్తున్నారు. వాజీ ఛానల్ మీరందరూ చూడండి, మేము కూడా చూస్తుంటాం. మంచి మంచి సినిమాలు, మంచి మంచి సాంగ్స్ ఇస్తారు. ఈరోజు 31st నైట్ మెగా హౌసీ ఉంది. మీరందరూ అందులో పాల్గొనండి, మేము కూడా పాల్గొంటాము. మంచి మంచి ప్రైజులు కూడా మనకి స్పాన్సర్ చేస్తున్నారు. తప్పకుండా అందరూ వాజీ ఛానల్ చూడండి. వచ్చాయి మా వీధిలో వాళ్ళు కొంచెం మందికి వచ్చాయి, మాకైతే లేదు. ఈ నైట్ 31st నైట్కి తప్పకుండా మేము ఆడుతున్న హౌస్ మీరు అందరూ కూడా ఆడాలని కోరుకుంటున్నాం. మంచి మంచి ప్రైజులు గెలుచుకోవాలని కూడా కోరుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. మాకు ఇప్పుడెప్పుడు డిసెంబర్ 31st వస్తుందని ఎదురు చూస్తాం. ఎందుకంటే మెగా హౌస్ ఉంటుందని, దాంట్లో మంచి మంచి గిఫ్ట్ల కోసం గిఫ్ట్లు తీసుకోవాలని చెప్పి ఆతృతగా ఎప్పుడు వస్తుంది 31st అని చెప్తూ దాని గురించి వెయిట్ చేస్తుంటాం. అలాగే మేము ఆడుతాం, మీరు కూడా అందరూ ఆడాలని చెప్పి. వాజీ ఛానల్ అందరికీ నమస్కారం అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్ అందరికీను. వాజీ ఛానల్ అందరూ చూస్తూ ఉండండి. మంచి మంచి హౌసీ, రంగోలీ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. తర్వాత మంచి ఛానల్ అండి ఇది, అందరూ ఇచ్చేయండి. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా విజయనగరం అర్బన్ ప్రాజెక్టులు 11 సెక్టార్లు 317 సెంటర్లను బంద్ చేసి కలెక్టరేట్ వద్ద వర్కర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలు 20 రోజులకు చేరుకున్నాయి. ఈరోజు అంగన్వాడీలు కబడ్డీ ఆడి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీల అమలు కోసం గత 4 సంవత్సరాలుగా శాంతియుతంగా తమ నిరసన తెలియజేశామని, నిన్న కూడా ప్రభుత్వంతో చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెను ఉధృతం చేశామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ కంటే అదనంగా జీతం, గ్రాడ్యుయేటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, మినీ సెంటర్లను మైండ్ సెంటర్గా మార్చడం తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరవధికంగా సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ 20 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు సమ్మెబాటు పడ్డారు. ఈరోజు 20వ రోజు. ఈరోజు నిరసనగా కబడ్డీ ఆట మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కబడ్డీ ఆట నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక విధంగా ఎటువంటి నిర్దిష్టమైన హామీలు ఇవ్వకుండా ఈరోజు 10 హామీలు ఇచ్చాము, ఇంకా కూడా సమ్మె విరమించకుండా విధుల్లోకి రావట్లేదని చెప్పి మంత్రులు చెప్తున్నారు. ఇది అసత్యము. ఎందుకంటే మాకేమి 10 హామీలు ఇవ్వలేదు. ఏదైతే నిర్దిష్టమైన హామీలు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇవ్వాలి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి, జీతంలో సగభాగం పెన్షన్ ఇవ్వాలనే మెయిన్ వర్కర్లుగా చేయాలని ఏదైతే ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు సమ్మెబాటులో అంగన్వాడీస్ పడ్డారో వాటి గురించి మాట్లాడడం లేదు. కానీ ప్రజలకి అందరికీ కూడా ఏమని చెప్తున్నారంటే 10 డిమాండ్స్ ఒప్పుకున్నాము, అయినా కూడా ఇంకా అంగన్వాడీలు సమ్మెలోనే ఉన్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇది మేము ఇందుమూలంగా మేము ఒకటే అడుగుతున్నాం, 10 డిమాండ్లు ఏవి ఒప్పుకున్నారో వాటి జీవాలు ఏమని మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా ఏదైనా ప్రధానమైన డిమాండ్ల మీద మాట్లాడి మా సమస్యల పరిష్కారం చేయకపోతే ఇంకా మా సమ్మెను ఉధృతం చేస్తామని మీ మూలంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నాయకులు కాంతారావు మాట్లాడుతూ గత 4 నెలల నుండి వేతనాలు లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని తెలియజేశారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్సీఏ ఉద్యోగులకు ఇంతవరకు రెగ్యులేట్ చేయలేదని, తక్షణమే రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో
ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ 4.5 సంవత్సరాలు పూర్తయినా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ చేస్తామన్నారు కదా, సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు కదా, మినిమం టైం స్కేల్ మీద జీవోలు ఇచ్చారు కదా, వీటి కోసం మీరు మాట్లాడిందంటే వాటి కోసం మీరు మాట్లాడు. ఎవరికైతే జీతాలు పెరగలేదో, మీరు వచ్చిన తర్వాత ఎవరికైతే జీతాలు పెరగలేదో ఆ ఉద్యోగి మాత్రమే మీ జీతాలు పెంచుతామన్న పద్ధతుల్లో ఒక విభజన సృష్టించే పద్ధతి ఉంది. ఒకవేళ ఉద్యోగులు ఇప్పుడు జీతాలు పెంచే తీవ్రమైన అన్యాయం. ఎలక్షన్ ముందు మీరు జీతాలు పెంచితే జీతాలు పెంచాల్సింది పిఆర్సీ సమయంలో కదా, 2022 నుంచి జీతాలు మీరు పెంచాలి కదా. కానీ ఎలక్షన్ ముందు మాత్రం మీరు జీతాలు పెంచుతున్న పద్ధతిలో ఉంటే అది ఉద్యోగులు కూడా తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుంది. మొత్తంగా చర్చలన్నీ కూడా ఉద్యోగులు విభజించే పద్ధతుల్లో చర్చలు ఉన్నాయి. ఒకవైపు కేజీబీలు వేరే, సమగ్ర శిక్ష వేరే అనే పద్ధతిలో, ఒకవైపు టీచర్స్ వేరే, నాన్ టీచింగ్ వేరే అనే పద్ధతిలో, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వేరు పరిస్థితుల్లో. అంటే ఎంతసేపు ఉద్యోగుల మధ్య అనైక్యత సృష్టించడానికి లేదా విభజన సృష్టించడానికి ఈ చర్చలు జరిగాయి తప్ప మొత్తం ఉద్యోగుల యొక్క శాశ్వత పరిష్కారానికి లేదా ఉద్యోగ భద్రత విషయం పైన, వాళ్ళ సమాన వేతన విషయం పైన ప్రభుత్వం ఏ రకమైన స్పష్టత ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో కూడా ఉద్యోగులు బెదిరించే పద్ధతిలో కూడా చర్చలు సాగినాయి. ఈ ఉద్యోగులు స్వచ్ఛందంగా ఆకలి బాధతో వాళ్ళ యూనియన్గా జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరిగే సందర్భంలో ఇదేదో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రేరేపితంగా అనుబంధంగా నిర్వహిస్తున్నారని అటువైపు రాజకీయ కోణంలోకి నెట్టేసే ప్రయత్నం మంత్రి గారు చేయడం తగదు. విజయనగరం పట్టణం 43వ డివిజన్ వైకాపా పార్టీ నాయకులు, విద్యా కమిటీ మాజీ చైర్మన్ పడాల పుష్ప, పడాల ఆదినారాయణ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు ఈరోజు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన వారు మాట్లాడుతూ ప్రస్తుత వైకాపా పాలనలో యువత, మహిళలకు భవిష్యత్తు లేదని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని నమ్మి ఈ పార్టీలో చేరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బుద్ధుల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు మీరు అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ పనిచేశారు, అక్కడికి ఇక్కడికి ఫస్ట్ టైం మీకు స్లోగా కనబడుతుంది. అక్కడ అడగుండేది అన్న అన్నాడు, తమ్ముడు అన్నాడు, అమ్మ చెల్లమ్మ అన్నారు, ఇక్కడ అవి ఉండవు. కానీ ఆత్మీయత, మంచి మనసు, మంచి కలిగి ఉంటుంది తప్ప ఏదో బయటకు ఒకలాగా లోపల ఒకలాగా యాక్టింగ్లు అయితే ఇక్కడ ఉండవమ్మా. అందువల్ల మీకు కొద్ది కష్టంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఏ టైంకి వచ్చాం అక్కడ ఉంటే అలా ఉండదు, ఇలా ఉండేది, లోన పంపించినప్పుడు బయట పంపించినప్పుడు కూర్చుని పెట్టినప్పుడు టీ తెచ్చినప్పుడు ఇక్కడ అలాంటి ఉండవమ్మా. వస్తాం అందరూ కలిపి టీ వస్తుంది, అందరూ కలిపి అవుతాం. అందరూ అశోక్ గారితో కలిపి, అంటే మీకు కొత్తగా ఉన్న కలిపి అశోక్ గారితో కలిపి అదే కప్పులోనే అదే వ్యవహారంలో అందరూ ఒకలాగా ఉంటాం తప్ప ఇక్కడ తారతమ్యాలు ఉండవు. కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. అయిన తర్వాత మనం కూడా, మీరందరూ కూడా వార్డులో 43వ వార్డులో ఎందుకైతే నాకు హ్యాపీగా అందరూ ఆడవాళ్ళందరూ కూడా రేపే భవిష్యత్ గ్యారెంటీలో కార్డులను చేయించుకోండి. రేపటి నుంచి మన లస్టర్ గారి బాజీ మీరందరూ కూర్చొని అక్కడ వర్గంలో కూర్చొని మొత్తం అందరూ కూడా వచ్చిన వెంటనే అవన్నీ చేర్పించుకొని అందరూ కూడా కష్టపడి పనిచేయాలమ్మా. ఎలాగైతే పుష్ప గారు అయితే స్పీడ్గా ఉన్నారు, ఆవిడ ఆధ్వర్యంలో మీ ఆడవాళ్ళందరూ కూడా మంచి ఒక దీనిగా తీసుకొస్తున్న నమ్మకం అయితే నాకు కలిగింది. ఎందుకంటే ఆవిడ అప్పుడే పేర్లు పెట్టి ఒకళ్ళు పేర్లు పెట్టి ఎవరు మర్చిపోయి పిలిచాను కదా, మళ్ళీ మర్చిపోతే బాగోదని మళ్ళీ నిలబెట్టి చూసి ఒక్కొక్కరు పిలిచి, అంటే అది కలియక మాట, కలిసే గుణం ఆవిడ కనబడుతుంది. ఆవిడ మీరందరూ కూడా ఆ వార్డులో ఉన్న అందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయండి. మీరందరూ కూడా వాహనాలను తాగి నడపవద్దని యువతకు ట్రాఫిక్ డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథం సూచించారు. కొత్త సంవత్సరం వేడుకల పేరుతో ఈరోజు రాత్రి యువత వేగంగా వాహనాలు నడపడం కానీ, తాగి వాహనాలు నడపడం కానీ చేయవద్దని హెచ్చరించారు. అతి వేగం ప్రాణానికి హానికరమని, తాగి వాహనాలు నడపడం వల్ల వాహనం నడిపే వారితో పాటు ఇతరులకు కూడా ప్రమాదం సంభవిస్తుందని తెలియజేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలీసు వారి తరఫున మీకు విజ్ఞప్తి ఏమంటే, మీరు ఈ పండుగని చాలా జాగ్రత్తగా జరుపుకోవాలి. ఎవరే కానీ రోడ్డు మీద కేకులు కోయడము, అలాగే రోడ్ల మీద స్పీడ్ రేసింగ్లు పెట్టడము, ఇలాంటివేవి కూడా చేయొద్దు. ముఖ్యంగా పోలీసు వారికి సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎటువంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలని చెప్పి మీ విజయనగరం పోలీస్ తరఫున మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నింటా అగ్రగామిగా రాష్ట్రం, పారదర్శకంగా పథకాల అమలు, గడప గడపకు మన ప్రభుత్వం ముగింపు సభలో వెల్లడించిన మంత్రి బొత్స.
అతి వేగంగా నడిపినా, మద్యం సేవించి వాహనం నడిపినా కఠిన చర్యలు తప్పవు. నూతన సంవత్సర వేడుకల సమయంలో యువతను హెచ్చరించిన జిల్లా ఎస్పీ దీపిక. ప్రేక్షకుల ఆనందమే పరమావధిగా వాజీ ఛానల్ నిర్వహిస్తున్న మెగా హౌసీ ఆడేందుకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాజీ ప్రేక్షకులు. విజయనగరం వచ్చిన అత్యాధునిక అమృత్ భారత్ రైలు. ప్రమాద రహిత ప్రయాణం భారతీయ రైల్వేలతోనే సాధ్యమన్న ఎమ్మెల్సీ రఘువర్మ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.